ఏం అభివృద్ధి చేసిర్రు? 10 ఏళ్ళు ఉండి ఏం పరిపాలన చేసిర్రు? చూపియండి మాకు. మేము ఇంతవరకు 3 సార్లు గెలుస్తాం టీఆర్ఎస్. 3 సార్లు గెలిచి ఏడున్న పనులు ఆడనే ఉన్నాయి. ఏం ప్రభుత్వం ఏం చేయలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి పనులు చేస్తున్నాం. ఇప్పుడు నవీన్ అన్న వచ్చింది ఒక గడ్డి కాదు, ఒక ప్రజలకు మంచిగా ఎంత బీద వాళ్ళకు చాలా సాయం చేస్తాడు. ప్రతి ఒక్క మెంబర్లకు ఏది కావాలని పోయాగానే అమ్మ నేను ఉన్న పని ప్రతి ఒక్కరికి చేస్తాడు ఆయన పని. ఏం చేసిండు మాగంటి గోపినాథ్? ఏం చేసిండు? సానుభూతి చూపించడానికి ఏం చేసిండు అని చూపించాలి సానుభూతి. మేము మాకైతే మా షేక్పేట్ డివిజన్ కానీ సుబ్బుడ ఏ డివిజన్ కానీ మాకు ఏ సానుభూతి చూపించలేదండి. మాకు ఏడున్న రోడ్లు కానీ మున్సిపాల్ కానీ మాకు పోతున్నా కానీ ఏడే పనులు కాలే. మాకు ఏడున్నాయి. మాకు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు పని చేసినాయి అట్లనే ఉన్నాయి. 10 ఏళ్ళు దాటిపోయింది కూడా. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక 2 ఏళ్ళ నుంచి మేము ఏదేదో మస్తు అప్పులు చేసి పెట్టిండు. ఆ అప్పులు తీర్చుకోవాలంటే మనం కూడా ఒక పెళ్లి చేస్తాము. ఆ అప్పు తీర్చుకోవడానికి టైం పడుతుందా లేదా? ఈ పని చేయలేదు ఆ పని చేయలేదంటే ఎట్లా చేయాలి? మాకు అప్పు తీర్చుకుంటే మేము కొంచెం పని అయితే చేస్తున్నాం కదా. బస్సులు ఫ్రీ చేయలేమా? కరెంటు బిల్లు చేయలేమా? రేషన్ కార్డులు చేపిస్తలేమా? ఇంకేం పనులు చేస్తలేము మేము. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తలేదు. ఇప్పుడు నవీన్ అన్న వస్తే ఇంకా ఎక్కువ పనులు అయితే మా జుబ్లీస్లా. ఎట్లా అంటే ఆయన ప్రజల్లోనే ఉంటాడు, లోపల దేంట్లో ఉంటాడు. ప్రజలు ఇప్పుడు ఆ బాబు పోయినాక నాకు అన్న ఇది కావాలంటే కూడా ఇస్తారు. ప్రతి ఒక్కరు అడిగినా ఏదైనా హెల్ప్ చేస్తాడు. ఖచ్చితంగా మాకు నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తాడు. మేము గెలిపించే చూపిస్తాం. మేము భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ప్రతి నోట్ల నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తాడు. అది